అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దుల్లా. ఎక్కడ ఏ ఇజితమా జరిగినా కూడా ఆ ఇజితమాని ఒక సువర్ణ అవకాశంగా భావించి ఖురాన్, హదీసు, ఇస్లాం యొక్క సిద్ధాంతాలు, ఇస్లాం యొక్క పద్ధతులు నేర్చుకోవాలి అని దువా చేస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు, తావను అలల్ బిర్రి వత్తఖ్వా. మీరు మంచి మరియు భయభక్తులు పెంచే విషయాలలో ఒకరినొకరు సహాయం చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి ఈ ఇజితిమాలు మనందరికీ ఖురాన్ నేర్చుకునే విధంగాను, హదీసులు తెలుసుకునే విధంగాను, పద్ధతులు, సాంప్రదాయాలు పాటించే విధంగాను ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇందులో దర్గాల గురించి, తావీదుల గురించి ఆరా తీయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఇజితిమాల కారణంగా నలుగురికి ధర్మం తెలుస్తుంది అంటే అభినందించాల్సిన విషయము. అందులో కొద్దిమందికి హిదాయత్ లభిస్తుంది. ఖురాను, హదీసు నేర్చుకునేలాగా ఏదో ఒక సందర్భం వారికి తోడ్పడుతుంది. అల్హమ్దులిల్లా, ఎంతో గొప్ప విషయము. అయితే చదువు లేని కారణంగా మా ముస్లింలు ఎంతోమంది దర్గాల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వారంతా ఈ ఇజితిమాల కన్నా వెళ్ళి అక్కడ ఇస్లాంలో దర్గాలు లేవు, హరాం చేయబడ్డాయి అన్న సందేశాన్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాము. తావీజులు వేసుకోకూడదు, ఇస్లాంలో లేవు అన్న సందేశాన్ని వాళ్ళు గ్రహించాలని మేము కోరుకుంటున్నాము. ప్రవక్త గారు 13 సంవత్సరాలు మక్కాలో ఉండి కేవలం ఒకే ఒక్క మాట పట్టుకొని వేలాడారు. ఏంటా మాట? లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఎన్నో సార్లు, ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అందులోనూ ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. ఆ అల్లాహ్ షిర్క్ అనేది ఎన్నటికీ కూడా క్షమించడు. అది కాకుండా ఇంకేదన్నా పాపం ఉండుంటే దానిని అల్లాహ్ క్షమిస్తాడు అని ఖురాన్ తెలియచేస్తుంది. మరి షిర్క్ తెలియకుండానే చాలామంది ముస్లింలు మేము ముస్లింలని నమ్ముతున్నారు. అలా ఎలా నమ్ముతారు? ఏ వస్తువైతే లోపల లేదో బయట దాని పేరు రాయకూడదు. బయట ఒక పేరు, లోపల ఒక వస్తువు ఉంటే మేమే ఇష్టపడము. అలాంటిది అల్లా మనల్ని ముస్లిం అని పిలవాలి అనుకుంటే మేము మాత్రం ముస్లిం పనులు చేయాలి కదా! మనలో ముషిరిక్ పనులుంచుకొని అల్లా మనల్ని ముస్లిం అనాలి అంటే కుదరదు. అలా జరగదు. కాబట్టి ఇస్లాం తెలుసుకోవాలి. విశ్వాసుల ముందు అల్లా గురించి ప్రస్తావించిన, తౌహీద్ గురించి ప్రస్తావించిన వారు సంతోషించాలి. షిరిక్ గురించి ప్రస్తావించినప్పుడు షిరిక్ పనులన్నీ మానుకోవాలి. ఇది కదా ఇస్లాం అంటే. కానీ మన సమాజంలో ఏం జరుగుతుంది? మనమంతా కలిసున్నాం కాబట్టి అల్లా గురించి చెప్పొద్దు అంటున్నారు. ఇదా కలిసుండటం అంటే? ఇలాంటి కలిసుండేటట్టయితే మాకవసరం లేదు. అన్ని జమాతుల వాళ్ళు కలిసుండాలి అంటే ఈ తౌహీద్ గురించి చెప్పకూడదు, షిర్క్ గురించి చెప్పకూడదు అంటున్నారు. ఇస్లాం ఏ ఐక్యత అయితే నేర్పించిందో అది తౌహీద్ మీద ఆధారపడి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, وَإِذَا ذُكِرَ اللَّهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ. పరలోకం మీద నమ్మకం లేని వారి ముందు అల్లా గురించి ప్రస్తావించినప్పుడు వారి హృదయాలు విసుక్కుంటాయి, కంపించిపోతాయి అని అంటున్నాడు. అల్లా యొక్క ఏకత్వం గురించి వీరి ముందు ప్రస్తావించినప్పుడు వీళ్ళు అసహ్యించుకుంటారు అని ఖురాన్ తెలియచేస్తుంది. వైదా దుకిరల్లదీన మిన్ దూనిహి ఇదా హుమ్ యస్తబ్షిరూన్. వారి ముందు, అల్లాహ్ ముందు కాకుండా ఇంకేదన్నా ప్రస్తావిస్తే వారు సంతోషిస్తారు. ఇది మనం ఎందులో ఉన్నాము? అల్లా గురించి చెప్తే సంతోషపడుతున్నామా? అల్లా గురించి చెప్తే విసుక్కుంటున్నామా? ఏదో ఒక వైపు మనం ఉండుంటాము. కాబట్టి మా సలహా ఏందంటే అల్లా గురించి చెప్పినప్పుడు సంతోషించాలి. ఏదన్నా షిర్క్ పనులు మా జీవితంలో ఉంటే వాటిని మా జీవితం నుండి బయటికి లాగటానికి సంపూర్ణ ప్రయత్నం మనం చేసుకోవాలి. మా ముస్లింలు చేతుల నిండా, కాళ్ళ నిండా తలకాయ నొప్పొచ్చిన, తుమ్మొచ్చిన, దగ్గొచ్చిన, జలుబొచ్చిన తావీజులు, తాయెత్తులు, అంత్రాలు, తంత్రాలు చేస్తున్నారే. ఇదా ప్రవక్త గారు నేర్పించింది? ప్రవక్త గారు ఇస్లాం నేర్పించారు. అందులో దువాలు నేర్పించారు. అందులో వైద్యం నేర్పించారు. ఇదంతా వదిలేసి తావీజుల తాయెత్తుల్లో మునిగిపోతున్నామా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తావీజును వేలాడదీస్తారో వారు షిర్క్‌కి పాల్పడ్డారు. నిజంగా ఈ హదీస్ ఉందా? లేదా? మీకు చదవాలన్న కోరిక ఉన్నట్లయితే వెతకండి. తప్పదు, వెతకాల్సిందే. వెతికి ఈ మాట ఉంటే ఉంది అని నమ్మండి. ఉంటే దీని మీద విశ్వాసం ఉంచాలి. మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపించాలి. నిజంగా ఇది మీకు కనిపించకపోతే ఇన్షాల్లా మేము ఖచ్చితంగా చూపిస్తాము. ఎందుకంటే పుస్తకాలలో ఉంది. పుస్తకాలలో ఉన్న విషయమే మనం చెప్పుకోవాలి. పుస్తకాలలో లేనిది, ప్రవక్త గారికి సంబంధం లేనిది మనం చెప్పుకోకూడదు.
ప్రవక్త గారన్నారు, "అన్ లా యబ్కయన్న ఫీ రక్బతి బഈరిన్ కిలాదతున్ మిన్ వతరిన్ కిలాదతున్ ఇల్లా కుతిఅత్." ప్రవక్త గారు జంతువులను చూశారు. వాటికి దిష్టి, చెడు, శకుని అంటుకోకూడదని రకరకాల తాయెత్తులు కట్టేశారు. ప్రవక్త గారు ముందు అన్నిటిని తెంచేయండి అని అన్నారు. ప్రవక్త గారు కట్టేయటానికి ఒక తాడు తప్పనిసరి, అది లేకపోతే జంతువులు పారిపోతాయి అని సహావాలన్నప్పుడు, సరే అది లేదా దానికి అవసరమైనటువంటి ఇంకొక తాడు ఉంటే పర్వాలేదు. అలా కాకుండా మరే తాడున్నా కూడా దానిని తెంచేసేయండి అని ప్రవక్త గారన్నారు. ఈ మాట అన్నారా? లేదా? ఒకసారి పుస్తకాల్లో వెతకండి. మన సమస్య ఏందంటే మనం చదవము. చదవండి అని ఎవరైనా చెబితే వారి మీద అసహ్యించుకుంటాము, కోపగించుకుంటాము, వాళ్ళని తన్నాలని ముందుకొస్తాము. ప్రవక్త గారు నేర్పించింది ఇది కాదు. చదవటం నేర్పించారు. కాబట్టి పుస్తకాలు తెరవండి, తెరిసి చదవండి. అందులో ఈ విషయం ఉందా లేదా? ప్రవక్త గారి పట్ల మనం ఏ విధానం అవలంబిస్తున్నాము? ప్రవక్త గారన్నారు, లా తుత్రూని కమా అతురతిన్ నసారా ఇబ్న మర్యం. ఈసా అలైహిస్సలాం గారి పట్ల నస్రేతులు ఎలా ప్రవర్తించారో నా పట్ల అలా ప్రవర్తించకండి. ఫఇన్నమా అన అబ్దుహ్, నేను అల్లా యొక్క దాసుడిని. ఫకూలు, మీరేమంటారంటే అబ్దుల్లాహి వ రసూలుహు, నేను అల్లా యొక్క దాసుణ్ణి అని చెప్పండి. ఆ తర్వాత అల్లా యొక్క ప్రవక్త అని చెప్పండి అని ప్రవక్త గారు నేర్పించారు. ఇది ప్రవక్త గారు నేర్పించిన పద్ధతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా మేము అల్లాహ్ అనకూడదు, అల్లాహ్‌లో ఒక భాగం అనకూడదు, అల్లాహ్‌తో సమానం అనకూడదు. ఏ విషయంలో కూడాను అల్లాహ్‌తో పాటు అనే ప్రసక్తే లేదు. ఇదే షిర్క్ అంటే. అది ప్రవక్త గారి పట్ల ప్రవర్తించిన షిర్కే అయిపోతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నహా అన్ యుఖద అలల్ ఖబరి వ అన్ యుఖస్సస వ యుబ్నా అలైహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పక్కా సమాధులను కట్టడాన్ని నిషేధించారు. వాటి మీద కూర్చోటాన్ని కూడా నిషేధించేశారు. వ అన్ యుక్తబ అలైహా, మరియు వాటి మీద రాయటాన్ని నుంచి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారు. మరి అలాగే అలీ రజియల్లాహు తాలాను గారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రాంతానికి పంపించి అక్కడున్నటువంటి మన సమాధులన్నిటిని కూడా నేలమట్టం చేయండి అని అన్నారు. ఎందుకంటే ఆ సమాధులు ఎంతో ఎత్తుగాను మరియు కట్టడం లాగాను గోపురాల్లాగాను తయారు చేయబడ్డాయి కాబట్టి వాటన్నిటిని నేలమట్టం చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీ రజియల్లాహు తాలాను గారిని పంపించారు. అలీ రజియల్లాహు తాలానుహు గారిని పంపించారు. అన్లా తదా తిమ్సాలన్ ఇల్లా తమస్తహు వలా కబ్రన్ ముస్రిఫన్ ఇల్లా సవ్వైతహు. అలీ, మీరు వెళ్ళండి. ఏ సమాధులైతే ఎత్తుగా గోపురాల్లాగా కట్టబడి ఉంటాయో వాటిని నేలమట్టం చేయండి అని ప్రవక్త గారు అలీ రజియల్లాహు తాలాను గారిని పంపించారు. మరి మన సమాజంలో సమాధులే సమాధులు, దర్గాలు, పీర్లు, బాబాలు, వలీలు, ఇదంతా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారా? ఇప్పటికి కూడాను చాలామంది మా ఇష్టం మేమేమైనా చేసుకుంటాం, ఇది షిరుకు కాదు, బిదఅత్ కాదు అని నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలని బలవంతంగా మేము మార్చలేము. కానీ ఇస్లాంకి సంబంధం ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోండి. ఉంటే దానికి ఆధారము ఖురాన్‌లో ఉంది, లేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అనండి. లేకపోతే లేదు అనండి. అంతే తప్పించి తప్పేంటి, పర్వాలేదు, కుదరదు, ఈ మాటలన్నీ కూడా ఇస్లాం నిషేధించేసింది. మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్. మా మాటలు, పద్ధతులు, సిద్ధాంతాలు, బోధనల్లో లేని పనులు అన్నీ మేము రద్దు చేస్తాము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ومن يبتغ غير الإسلام دينا فلن يقبل منه. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా మరేదన్నా ధర్మంగా భావిస్తారో వారిని రద్దు చేయటం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. కాబట్టి ధర్మంలో ఉంది లేదు నిర్ధారించుకోండి. నిర్ధారించి స్వర్గవాసులవ్వాలని కోరుకోండి. అంతే తప్పించి క్యాబి హోతానిలో అన్న మాటలు మధ్యలోకి తీసుకురాకండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల యొక్క ఆగ్రహానికి ఏమాత్రము గురి కాకండి.